బ్రహ్మగారికి కూడా 5 తలలు ఉండేవి. ఒకటి తూర్పు, ఒకటి పడమర, ఒకటి దక్షిణం, ఒకటి ఉత్తరం కేసి 4 తలలు ఉంటే 5వ తల ఆకాశం కేసి చూస్తూ ఉండేది. శివుడికి కూడా అంతే, పంచముఖుడు. మొదట్లో శివుడు బ్రహ్మ కూడా పంచముఖులే, ఇప్పుడు బ్రహ్మ చతుర్ముఖుడు అయ్యాడు. శివుడు మాత్రం 5 తలలతో అలాగే ఉన్నాడు. బ్రహ్మగారి పంచముఖాలు శివుడి పంచముఖాలు కూడా ఒకే నామంతో ఉండేవి మొదట్లో. కాకపోతే బ్రహ్మగారి ముఖాలకేమో వరుసగా వేదముల పేర్లు పెట్టారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పెట్టి 5వది ఓంకారనాదమయము అన్నారు. కానీ శివుడి ముఖాలు అలా కాదు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము, ఇవి 5 ముఖాలు. అందులో పడమర కేసి ఉన్న ముఖానికి ఏమని పేరు? సద్యోజాతము. శివుడికి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 దిక్కుల్లో 4 తలలు, ఒక తల ఆకాశం కేసి ఉంటుంది, ఊర్ధ్వముఖం. అందులో పడమర వైపున్న శివుడి ముఖాన్ని ఏమంటారు? సద్యోజాతం. ఉత్తరం వైపున్న ముఖాన్ని వామదేవము అంటారు. దక్షిణం వైపున్న ముఖాన్ని అఘోరము అంటారు. తూర్పు కేసి ఉన్న ముఖాన్ని తత్పురుషము అంటారు. మరొక ముఖం ఆకాశం కేసి ఉన్నదాన్ని ఈశానము అంటారు అన్నమాట. అందుకనే మంత్రాల్లో 5 ముఖాన్ని వరుసగా పెట్టారా లేదా? సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. ఇవి 5 ముఖాల యొక్క మంత్రము. ఈ 5 ముఖములతో ఆయన నమశివాయ అనే ఒక పంచ అక్షరీ మంత్రాన్ని మనకు అందించాడు. ఈ 5 ముఖాలలో ఒక ముఖం నభము అంటే ఆకాశాన్ని సృష్టించింది. నభము అంటే ఏమిటి అర్థం? ఆకాశం. అందులో ఉన్న నకారం పక్కన పెట్టారు. రెండవది మరుత్తు, వాయువు. ఈయన తలలో ఒక తల నుంచి వాయువు సృష్టింపబడింది. ఆ వాయువులో ఉన్న మరుత్తులో బీజం ఈ నా పక్కన పెట్టారు. అప్పుడు నమః. శిఖి అంటే అగ్ని. ఒక ముఖం నుంచి అగ్నిని సృష్టించాడు ఆయన. ఆ అగ్ని బీజం నమః పక్కన చేర్చారు, అక్కడికి నమస్సి. వారి అంటే నీరు. ఒక ముఖం నుంచి జలాన్ని సృష్టించాడు. పంచభూతాల్లో జలం పుట్టింది. ఆ జలమునకు సంబంధించిన వారి శబ్దంలోని మొదటి అక్షరం వాని ఇసి పక్కన పెట్టారు, అక్కడికి నమశివ. జ్య అంటే భూమి. భూమిని సృష్టించాక అందులో ఉన్న యకారాన్ని దాని పక్కన పెట్టారు, అప్పుడు నమశివాయ. అనగా 5 అక్షరముల మహామంత్రం. ఈ మంత్రములో శివుడు 5 ముఖాలు ఇమిడి ఉన్నాయి. వరసగా 4 ముఖాలు ఆకాశముఖము. దీని నుంచే పంచభూతములు పుట్టాయి. ఈ పంచభూతములతో పాంచభౌతికమైన మన శరీరం పుట్టింది. కాబట్టి ఈ పాంచభౌతిక శరీరం మళ్ళీ విడిచి ఆ పంచముఖుడైన శివుడిలో కలవాలంటే, పంచభూతాత్మకమైన రూపం ఎత్తకుండా ఉండాలంటే ఈ నమశివాయ అనే పంచాక్షరి జపం చేయండి అన్నాడు. ఎంత అద్భుతమైన శక్తి కలిగిన శివుణ్ణి తెలియక బ్రహ్మ మోసంతో జయించాను, ఆకాశంలో ఉన్నటువంటి శివుడి తల చూచాను అని వాదించడంతో కాలభైరవుడు పుట్టాడు. బ్రహ్మగారు 5వ ముఖం గిల్లేశాడు. ఆ తల కాలభైరవుడి చేతిని గట్టిగా పట్టుకుంది. బ్రహ్మకపాలం అతుక్కుపోయింది. బ్రహ్మగారి శిరస్సు అంటే మాటల బ్రహ్మహత్య పాపం అది. గిల్లినవాడు సాక్షాత్తు శివస్వరూపుడే అవ్వవచ్చుగాక, పాపమే కనుక ఆ చేతిని గట్టిగా పట్టుకుంది, వదలటం లేదు. అప్పుడు ఆయన, స్వామి ఇదేంటండి, మీరు చెప్పినట్టే ఆయన తల నరికాను, ఆ తల వచ్చి చేతికి అతుక్కుందంటే ఈ క్షణం నుంచి నువ్వు తీర్థయాత్రలు చెయ్యి, ఇంటింటా భిక్షాందేహి అని తిరుగు. ఏ ఇంట్లోనో ఒక పవిత్రురాలు వస్తుంది, ఆవిడ భిక్ష వల్ల లేక ఒక క్షేత్ర ప్రభావం వల్ల ఈ కపాలం ఊడి నేల మీద పడుతుంది అన్నాడు. ఆయన తీర్థయాత్రకు వెళ్ళాడు. చివరికి కాశీ వెళ్ళగానే ఈ కపాలం ఊడి వెళ్ళి బదరీలో పడింది. ఏకంగా కాశీ వెళ్ళాక ఊడింది కానీ పడ్డం బదరీలో పడింది. అదే బ్రహ్మ కపాలము. ఇప్పుడు అక్కడ అందుకే పిండ ప్రదానాలు చేస్తాం. చేస్తే బ్రహ్మ హత్యాపాపం కూడా పోయింది కనుక ఆయనకి, మనకు కూడా హత్యాపాపాలు పోతాయి, పితృదేవతల కటాక్షం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ బదరీ ఎప్పటి నుంచే సిద్ధమైపోండి. బదరీలో వెదర్ బాగుంటుంది. బదరీ వృక్షాలు లేకపోయినా మీకు మాత్రం గురువుగారు అభయమిస్తున్నారు, డోంట్ బాదర్ అని. హాయిగా వచ్చి వ్యాసగుహ, గణేశ గుహ అన్నీ చూడొచ్చు. అక్కడ ఉన్న సరస్వతి స్నానం కూడా చేసి, సరస్వతి స్నానం కిందసారి కొందరు చేశారు. ఎవరెవరు చేశారు చెయ్యొద్దండి. 60 మంది కనబడుతున్నారు. మిగతా వాళ్ళు కూడా సరస్వతి స్నానం చేయండి. సరస్వతి స్నానం అంటే ఇంకక్కడ మాత్రమే దొరుకుతుంది మనకి. అదో యోగం. ఎంతో దైవానుగ్రహం ఉంటే కానీ సరస్వతి స్నానం చేయలేరన్నారు. ఉదాహరణ చెప్పనా, తీరా బదరీ కేదారాలకు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కొంతమంది బయట ఉన్నారు. ఇంకా చూడండి వాళ్ళ బాధ, మా శిష్యులు ఏడుపు. అదే పరీక్ష అంటే, మాయ అంటే. అలాగే ఒక ఆయన కేదారం దాకా వచ్చి ఎక్కలేక రోగం వచ్చి జ్వరం వచ్చి పడుకున్నాడు. ఎవరికైనా ఈ పరీక్ష తప్పదు. అందుకని ఇప్పటి నుంచి ఏం చేస్తారనమాట, 11 సార్లు పంచాక్షరి మంత్రం చేయండి, 11 సార్లు ఓం నమః శివాయ.
ఓ 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ. అలా వీలున్నప్పుడల్లా చేస్తే ఆ ప్రభావంతో నెక్స్ట్ ఇయర్ అక్కడికి రాగలుగుతారు. శివుడు కేశవుడు మనల్ని రక్షిస్తారు ఆ నామస్మరణం చేస్తే. లేకపోతే కొంచెం పరీక్షలు వస్తాయి. లేకపోతే సిద్ధాంతం నోట్లోకి వెళ్ళకపోవడం ఏంటండి, అక్కడ దాకా వచ్చాక కర్మగాలి రోగం రావడం ఏమిటి, లేకపోతే బయట ఉండడం ఏమిటి, ఏం విచిత్రం ఇది. లేదా పెద్ద వడగళ్ళవాన పడుతుంది అక్కడ హఠాత్తుగా. అమ్మ నాయనో బదరీ కేదారాల్లో వర్షం వస్తే ఆ చలిని తట్టుకోవడం ఎంత కష్టం మీకు తెలుసు. పులినైనా తట్టుకోవచ్చు కానీ చలిని తట్టుకోలేము, అంత చలిది మాయదారి చలి. అందువల్ల ఈశ్వరానుగ్రహం పొందవలసిందే. కానీ మాకు ఏం అదృష్టమో తెలియదు కానీ ఎప్పుడు వెళ్ళినా దర్శనం అవుతుందండి. రెండోసారి వెళ్ళామా అప్పుడు చలి పక్కన ఎట్టండి ఒక్కపోసింది దిగుతూ ఉంటే. కేదారంలో ఒక్కపోయడం ఏమిటి, కిందకి దిగాక మా శంకర్కి కళ్ళు తిరిగాయి. అంటే ఆ పూట మమ్మల్ని శివుడు కాపాడాడు. మేము కరెక్ట్గా కిందకి దిగాక వర్షం మొదలైంది, వడ్డీ చలి మొదలైంది. కాసేపు మమ్మల్ని దిగేదాకా రక్షించాడు. కాబట్టి ఈశ్వర కటాక్షం పొందండి. ఇది పక్కన పెడితే ఈ బ్రహ్మకపాలం అక్కడ పడింది, ఆయన శాప విముక్తి పొందాడు. కానీ బ్రహ్మ కోపం వచ్చిందండి కొంచెం. నేను తప్పే చేశాను అనుకో, కానీ చివాట్లు పెట్టడం మాని తలగిల్లేస్తావా శివ అని ఒక్క క్షణం బ్రహ్మ అంతటి వాడు కూడా కనుబొమ్మలు ఇలా ముడిచాడు. అప్పుడు జరిగిందో తమాషా. ఆయన కనుబొమ్మలు ముడిచి ముడతవగానే చెమట పట్టిందిట. బ్రహ్మ, శివుడు, విష్ణువు, దేవతలు వీళ్ళకి చెమట పడుతుందా? అలా పడితే అంత ప్రమాదం. మనకంటే చెమట ఎక్కువైపోయి ఫ్యాన్ లేకుండా లేకపోతున్నాం. ఓ పక్కన గయ్యని గాలి వచ్చినా ఫ్యాన్ వేసుకుంటారు కొంతమంది, అదే ఏం చర్మము కానీ. అలాగా ఈ కలియుగ మానవులకి, అందులో భూలోకంలో ఉన్న మానవులకి గ్యారంటీగా చెమట ఉంటుంది. కానీ దేవతలు వీటికి అతీతులు. అందుకే వాళ్ళు ఏమనే పేరు అనిమిషులు, అశ్వేదతులు. స్వేదము పుట్టని వాళ్ళు, రెప్పపాటు లేనివాళ్ళు. అయినా బ్రహ్మకు కూడా కాసేపు కోపం వల్ల ఏం జరిగిందనమాట, చెమట పుట్టింది. ఇక్కడ నేను చెప్పడం కదా మాట చెప్పాడు. లలాటే స్వేదముత్పన్నం అంటే నుదుట స్వేదం చెమట ఉత్పన్నం పుట్టిందిట. అప్పుడు ఆయన ఏం చేశాడు, గృహీత్వ అతాడయద్భువి, వెంటనే ఆ చెమటని చేతులతో తీసుకున్నాడు. ఎందుకు చెమట పుట్టిందంటే అసత్య దోషం, దానికి తోడు అసత్యమునకు శివుడు శిక్షిస్తే కోపం పొందడం. మనం తప్పు చేయడమే కాదు, తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్షిస్తే కోపం కూడా పొందకూడదండి. నువ్వు తప్పు చేసావు, తిడితే నష్టం ఏంటి? నువ్వు చెయ్యరాని పని చేసినప్పుడు తిట్టాడు, అంతేగాని నన్ను అవమానించేస్తున్నారు, నన్ను అందరూ ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నవా ఇంకా పాపం పెరిగిపోతుందట. కాబట్టి ఎప్పుడైనా మనల్ని ఎవరైనా అవమానపరిస్తే అది ఒక లాభం అండోయ్. కానీ ఈయనకి కోపం వచ్చింది. ఆ కోపం వల్ల ఈయన కూడా కాసేపు మనిషి అయిపోయాడు. ఆ మానుష భావం వల్ల చెమట పుట్టింది. ఆ చెమటని చేత్తో పట్టుకుని అతాడయద్భువి నేల మీద కొట్టాడు. అందులో నుంచి ఒక భయంకరాకారుడు పుట్టుకొచ్చాడు. వాడి ఒంటికి 1000 కవచాలు ఉన్నాయట. అందుకని సహస్ర కవచుడు అన్నారు ఆయన. చెవులకు కుండలములతో పుట్టాడు, కర్ణ కుండలములతో 1000 కవచములతో పుట్టగానే బ్రహ్మగారు ఓయి స్వేదజ, చెమట నుంచి పుట్టినవాడా, ఈ శివుడి మీద పగ తీర్చుకో అన్నాడు తాత్కాలిక ఉద్రేకంలో. వెంటనే అతను శివుడిని మింగడానికి రాగానే శివుడు బ్రహ్మ మీద జాలిపడి, ఇప్పటికో తలగిల్లాను, 3వ కన్ను తెరిచి వీడి భస్మం చేసి బ్రహ్మని పాడు చేయకూడదు అనుకుని చాలా తెలివైన సమయంలో ఏం చేయాలంటే తెలివైన వాడిని పిలవాలట. అందుకని కేశవ అన్నాడు. వెంటనే విష్ణు వచ్చాడు. బ్రహ్మగారి నుదుటి చెమట నుంచి పుట్టిన వీడు నన్ను మృంగడానికి వస్తున్నాడు, వీడిని నేను చంపను, వాడి సంగతి నువ్వు చూసుకో అని నేను మాయమైపోయాడు. మహానుభావుడు, మేధావి, అసలు సృష్టికి ఆది గురువు ఒక్క కృష్ణ పరమాత్ముడు. ఆయనే ఇలాంటి గండాల్లోంచి ఎవరైనా బయటపారేస్తాడు. అందుకే రోజు ఏమంటున్నాం ఆయన్ని, కృష్ణం వందే జగద్గురు. ఎంత అందమైన పేరండి, అసలు ఎంత అందమైన రూపం, ఎంత అందమైనది గీత. మళ్ళీ ఈ సృష్టిలో అటువంటి గ్రంథం వారు ఒకటి ఉన్నదా? ఈ ప్రపంచములో ఇక అటువంటి గ్రంథముని ఇచ్చిన వాడు లేడు, అటువంటి గురువు కూడా లేడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆ పదం పలుకుతూ ఉంటేనే శరీరం ఒక గగురుపట్టు గురువుతుంది మనకి. అటువంటి పరమాత్ముడు అక్కడికి వచ్చి వెంటనే ఏం చేశాడు, ఈతడు చెమట నుంచి పుట్టాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకున్నాడు ఆయన. బ్రహ్మ మీద జాలి, బ్రహ్మ సృష్టించిన వాడిని చూస్తూ చూస్తూ చంపడం ఇష్టం లేదు. అందుకని వెంటనే తన చెయ్యిలా సాచి ఈశ్వరుని పిలిచాడు. ఈశ్వర, బ్రహ్మ కపాలం ప్రస్తుతం అక్కడెక్కడో బదరిలో పడిందే, ఆ కపాలాన్ని పట్టుకురా అన్నట్టు. ఆయన కపాలం పట్టుకురాగానే చెయ్యిలా పెట్టి ఈ చేతి మీద శూలంతో పొడుగు అన్నాడు. పొడవగానే అందులోంచి రక్తం బయటకు వచ్చింది. ఆ రక్తం పుర్రెలో పడింది. ఆ పుర్రెలో నుంచి ఒక మహానుభావుడిని పుట్టుకొచ్చాడు. ఆ మహానుభావుడు పుర్రెలో పడగానే ఈ రక్తం నుంచి నీలవర్ణంలో పుట్టుకొచ్చాడు. వెంటనే అతనికి నరుడు అని నామధేయం చేశారు. ఆ తర్వాత ఏం చేశాడు, ఈయన నారాయణుడిగా మారిపోయాడు. ఈ నరుడు నారాయణుడు కలిసి శివుణ్ణి నువ్వు వెళ్ళు, వీడి సంగతి మేము చూసుకుంటాం అన్నారు. అప్పుడు నారాయణుడు నరుణ్ణి ఆయన చేతికో ధనుస్సు ఇచ్చి, ఈ దుర్మార్గుడు సహజ కర్ణ కుండలములతో 1000 కవచములతో పుట్టాడు, వీడిని చంపాలంటే వీడి ఒంటి మీద ఉన్న కవచములన్నీ పట 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 నరకాలి.
ఆ కవచాలు అంత తేలిగ్గా తెగవు. ఎందుకంటే బ్రహ్మగారికి తీవ్రమైన క్రోధం వచ్చింది కాబట్టి వీడిలో బ్రహ్మ తేజస్సు ఉన్నది. బ్రహ్మ తేజస్సు ఉన్నవాడిని, బ్రహ్మగారి అనుగ్రహంతో పుట్టినవాడిని, అనేకములైన కవచములతో పుట్టినవాడిని అంత తేలిగ్గా మనం చంపలేము. వీడి కవచములు ఒక్కొక్కటి నరుకుదాం. రోజునకు ఒక కవచం చొప్పున ప్రతి దినము నువ్వు ఒక కవచం, నేను ఒక కవచం నరుకుదాం. ఈరోజు నువ్వు నీ ధనుస్సులో బాణం ఎక్కుపెట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా వీడితో యుద్ధం చేసి ఒక కవచం తెగ్గొట్టు. రేపు రెండో కవచం నేను తెగ్గొడతాను. మళ్ళీ మూడో రోజు మూడవ కవచం నువ్వు, నాలుగో రోజు నాలుగవ కవచం నేను. వీడికి అటువంటి శక్తి ఉన్నది అనగా ఆయన అలాగే అన్నట్ట. వరసగా సంవత్సరానికి 365 రోజులు, 365 365 చొప్పున ఈ ఇద్దరు 2 ఏళ్ల పాటు యుద్ధం చేశారు. వాడి శరీరంలో ఏమైపోయాయనమాట, శుభ్రంగా 730 కవచములు తెగిపోయాయి. ఇంకెన్ని మిగిలాయి వాడికి? 1000 కవచాల్లో 730 పోతే 270 మిగిలాయి. ఈలోపు శివుడు ఇన్ని కవచములు తెగుతున్నాయి, ఈ దిక్కుమాలాడు చావట్లేదు, వీడిని ఎలా చంపాలి అని ఆలోచించి నరనారాయణులు యుద్ధం చేస్తూ ఉండగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మ అన్నట్ట. స్వామి, క్షణికోద్రేకంలో కోపంతో చెమట పట్టించుకుని ఓ దుర్మార్గుడిని సృష్టించాను. ఆ దుర్మార్గుడు మీకు ఏమైనా కష్టం కలిగించాడా అని అడిగితే, అబ్బే నరనారాయణులుగా విష్ణుమూర్తి అక్కడ ఆవిర్భవించి వాడిని చంపేశారని కానీ ఆయన తెల్లబోయాడు. మామూలుగా అయితే బ్రహ్మగారు రహస్యాలు బయట పెట్టాడు, బ్రహ్మరహస్యం అది పైగా, అదే అసలు బ్రహ్మరహస్యం. కానీ ఆయన కంగారు పడి వాడు చచ్చాడా, చావడే, ద్వాపర యుగంలో కర్ణుడు అనే పేరుతో సూర్యవంశతో పుట్టేదాకా ఈ నరుడి చేతిలో చావకూడదే, ఈ జన్మలో ఎలా చచ్చాడు అన్నట్ట. 5 మధ్య దొరికేవారు అనుకున్నాడు ఈయన. వెంటనే ఇప్పుడు వాడి చావు రహస్యం బయటపెట్టి అంటే ఈ జన్మలో వాడు చావడన్నమాట అని బ్రహ్మ వాడిని చంపడానికి మేము వేసుకుంటున్నాం ప్రణాళిక అన్నట్ట. అరే రే నోరు జారాను అనుకున్నాడు ఈయన. అప్పుడు చెప్పాడు ఆయన, బ్రాహ్మణులకు తొందరగా నోరు జారడం అలవాటు ఉంటుంది, రహస్యాలు దాచరు. మిగతా వాళ్ళు రాజకీయవేత్తలు, ఒక బ్రాహ్మడి అమాయకుడు అన్నీ దాచేసుకోకుండా బయట పెట్టేస్తాడు. మొగుడు రహస్యం పెళ్ళం, పెళ్ళం రహస్యం మొగుడు, ఇలా చెప్పేసుకుంటారు అన్నట్టే. నిజం కలియుగంలో. లేకపోతే ఎవడైనా భార్య ఏదైనా చిన్న పొరపాటు చేస్తే కడుపులో పెట్టుకోకుండా నీ మొహం తగలియా, నీ ఉద్యోగం అందుకే పీకేసాడు అంటాడు పబ్లిక్లో. ఇది బ్రాహ్మడి యొక్క లక్షణం అంట. నేను అనలేదండోయ్, బ్రహ్మగారు చెప్పారు. అందువల్ల నాయనలారా కాస్త బ్రహ్మశాపం నుంచి బయటపడడానికి గాయత్రి జపం చేసుకుని రహస్యాలు బయట పెట్టకుండా కాపాడుకోవాలి. ఏం చేస్తాం, గోవిందా. సరే, ఈ గందరగోళం ఇలా ఉండగా ఈ శివుడు వెళ్ళాడు. నరనారాయణులారా, ఇప్పుడే నాకు అసలు విషయం తెలిసింది, వీడి ఈ జన్మలో చావడట. ఇది బ్రహ్మ కోపం వల్ల వచ్చిన అనర్థంట. వీడి 1000 కవచాల్లో 999 కవచాలు ఈ జన్మలో నరికి పారేయండి. ఇప్పటికే 730 కవచాలు ఎగిరిపోయాయి, మిగతా కూడా నరికేయండి. ఇంకొక కవచం అట్టే పెట్టండి. నేను నా మహాశక్తితో ఆ ఒక్క కవచంతో ఉన్నవాడిని సూర్యుడిలో ప్రవేశపెడతాను. ఆ తర్వాత వాడు వచ్చే జన్మెత్తుతాడు, సూర్యాంశతో కుంతీ గర్భంలోంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత వాడిని నరుడుగా పుట్టిన ఈ పుణ్యాత్ముడు అర్జునుడు అనే పేరుతో పుట్టి సంహరిస్తాడు అన్నాడు. వెంటనే వీళ్ళు వరుసగా మొదలెట్టారు, క్రమక్రమంగా కవచాలన్నీ తగ్గొట్టారు. 999 కవచములు తెగాయిట. ఏం యుద్ధం అండి, తతో యుద్ధం సమభవత్ సేద రక్తజయోర్మహత్ అన్నారు. చెమట నుంచి పుట్టినటువంటి సహస్ర కవచుడికి, విష్ణువు యొక్క కుడి చేతి రక్తం నుంచి పుట్టిన నరుడికి మధ్యలో జరిగిన యుద్ధం తుములం అనమాట. అది భయంకరంట. ఆ యుద్ధం గురించి వర్ణిస్తూ ఉంటేనే మతిపోతుందన్నమాట. కొండను ఢీకొన్నట్టుగా, ఏనుగుతో ఢీకొన్నట్లుగా, మేఘంతో ఢీకొన్నట్లుగా, ఒక సింహంతో తలబడినట్లుగా ఘోర యుద్ధం సాగుతూనే ఉన్నది. వారి ధనుష్టంకార శబ్దంతో భూమండలం దద్దరిల్లిపోయిందిట. విస్ఫారిత ధనుశబ్దం నాదిత ఆశేష భూతలం. ఇద్దరు ధనుష్టంకారాలు చేస్తూ ఉంటే ఆ అల్లితోడు లాగుతున్నప్పుడు, మళ్ళీ ముందుకు వదులుతున్నప్పుడు ఠామ్ ఠామ్ అనే శబ్దాలు పుట్టాయి. అలా యుద్ధం చేశారు. చివరికి 999 కవచములు తెగాయి. తెగ్గానే అప్పుడు ఈ జన్మలో వాడు చావకూడదు, వాడి జన్మరహస్యం తెలిసింది కాబట్టి విష్ణువు శివుడు కలిసి వాడిని అమాంతంగా ఎత్తి సూర్యుడిలోకి విసిరేశారు. వీడు సూర్యుడిలో కలిసిపోయాడు. అప్పుడు సూర్యుడు అన్నాడు, ఈ దుర్మార్గుడిని నాలో గంటేరేమిటండి అన్నట్ట. తప్పదు మరి, వీడు మళ్ళీ ద్వాపరయుగంలో పుట్టేదాకా వీడిని నీలో కొంతకాలం భరించు అన్నట్ట. ఆ తర్వాత ఇంద్రుణ్ణి పిలిచాడు విష్ణు. నాయన, భవిష్యత్తులో ద్వాపరయుగంలో వేదవ్యాసుని అనుగ్రహంతో అంబాలికకి పాండురాజు అనేవాడు పుడతాడు. ఆ పాండురాజు గారు కుంతి, మాద్రి అని 2 భార్యలు స్వీకరిస్తాడు. మాద్రీంచాపి మహాభాగ తదా అరణ్యం గమిష్యతి. ఆ 2 భార్యలతో అడవి కడతాడు. ఆ అడవిలో ఒక జంతువుని కొడతాడు. ఆ జంతువు కాదు, నిజానికి అది మృగం కాదు, కిందవుడనే ఋషి. కిందవుడనే ఋషి తన భార్యతో జింక రూపంలో తిరుగుతూ ఉంటే తిరిగి కొడితే ఆ కిందవుడు కోపగించి శాపం పెడతాడు. భార్యా సంగమం చేస్తే చస్తావు, నీవు చావడానికి మూలకారకురాలి నీతో సంగమించిన స్త్రీ కూడా నీతో సహగమనం చేసి చచ్చుగాక, అందుకే మాద్రి కూడా చచ్చిపోవాల్సి వచ్చింది అని చెప్పిస్తాడు. దాంతో ఆయనకి సంతానం లేకుండా పోతుంది. అప్పుడు నువ్వు నీ దివ్యశక్తితో నరుణ్ణి అర్జునుడు అనే పేరుతో సృష్టించు, కొడుకుగా కనమనగానే నీకు దండం అన్నాడే. ఎందుకో తెలుసా?
నాకు చాలా అన్యాయం చేశావు నువ్వు ఒకప్పుడు. పూర్వం రామావతారం ఎత్తినప్పుడు నా అంశతో పుట్టిన నా కుమారుడు వాలిని చెట్టుచాటు నుంచి చంపావు. సూర్యపుత్రుడు సుగ్రీవుని కాపాడావు. అప్పటి నుంచి నాకు ఒకటే బాధగా ఉంది. మళ్ళీ ఈ జన్మలో ఇంకో కొడుకుని కానీ వాడు కూడా నీ చేతిలో చచ్చిపోతే నేను ఆ బాధను తట్టుకోలేను అనగానే కంగారు పడకుండా విరవయ్యా బాబు, ఆనాడు సూర్యపుత్రుడిని కాపాడి ఇంద్రపుత్రుడిని చంపాను, అందుకే ఈసారి ఏం చేస్తాను, ఇంద్రపుత్రుడిని కాపాడి సూర్యపుత్రుడిని సంహరిస్తాను, కాంపెన్సేషన్ అయిపోతున్నాడు. చెప్పాడు ఆయన సుస్పష్టంగా. 68వ శ్లోకంలో వాలిని చంపావు నాకు దుఃఖం కలిగిస్తున్నావు అనగానే దానికి వెంటనే ఇదంతా కూడా పద్మపురాణంలో అధ్యాయం 14లో ఉంటుంది. ఎందులో ఉంటుంది? పద్మపురాణం సృష్టిఖండం అధ్యాయం 14. ఆనాడు ఇంద్రుడి యొక్క అంశతో పుట్టిన వాలిని చంపాను, సూర్యుడి యొక్క అంశతో పుట్టిన సుగ్రీవుని కాపాడాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఆ సహస్ర కవచుడు ఇంకొక కవచంతో సూర్యుడిలో ఉన్నాడు. వాడు ఆ సూర్యాంశతోటి కుంతికి పెళ్లి కానికితం కానీనహ ఇతి విఖ్యాత, కానీనుడు కన్యాపుత్రుడు అనే పేరుతో పుడతాడు. ఆ తర్వాత పెళ్ళయ్యాక నీ అంశతో నరుడు అర్జునుడిగా పుడతాడు. వారిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో నువ్వేం చేస్తావు, ఆ మిగిలిన కవచం లాగేసుకో. కవచం పోయిన వీడు ఇక కవచం తెగగొట్టబడకుండా చస్తాడు అర్జునుడి చేతిలో. ఈ జన్మలో వాడిని చంపాలి. చంపాక అప్పుడు వాడు తిరిగి స్వర్గానికి వెళ్ళి క్రోధాన్ని విడిచిపెడతాడు, పవిత్రుడవుతాడు. అతడు అవడానికి సూర్యుడి యొక్క అంశతో పుట్టిన పాతకాలంలో ఈ బ్రహ్మగారి నుదుటి నుంచి క్రోధం నుంచి పుట్టడం వల్ల నిత్యక్రోధుడవుతాడు, నీచులతో స్నేహం చేస్తాడు, అపవిత్రుడవుతాడు అనగానే సరేనండి అన్నాడు ఆయన. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో అన్నట్టే ధృతరాష్ట్రుడు, వాడికి గాంధారి భార్య, అనేక సంతానాలు, పాండురాజు గారు కుంతీమాతృలను పెళ్లి చేసుకోవటం, అనంతరం వాళ్ళు అడవికి వెళ్ళడం, అడవిలో సంతానం కోసం కుంతీదేవి దుర్వాసుడిచ్చిన మంత్రాన్ని ఉపయోగించడం, ఈ ఘట్టాలన్నీ హాయిగా యథాప్రకారంగా సాగాయి. పెళ్లికి ముందే కర్ణుడు పుట్టాడు. ఎవడు? ఈ సహస్ర కవచుడు అనమాట, ఒక్క కవచంతో. వాడేమో రాధాదేవి దగ్గర పెరిగాడు. ఆ రాధ అంటే మళ్ళీ మన కృష్ణుడి భార్య రాధ కదా ఉంది. సూతుడు ఒకడు రథం నడిపే ఆయన భార్య పేరు కూడా రాధ. ఆ రాధ దగ్గర పెరిగాడు, రాధేయుడయ్యాడు. ఆ తర్వాత కుంతికి యమధర్మరాజు గారి అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు పుట్టాక ఇంద్రుని యొక్క అనుగ్రహంతో సాక్షాత్తు నారాయణునిలో ఒక భాగమైన నరుడే అర్జునుడిగా నీలమేఘఛాయా శరీరుడై పుట్టుకొచ్చాడు. ఇది కర్ణ అర్జునుడి యొక్క చరిత్ర. ఇది భీష్ముడికి చెప్పాడు. చెప్పి భవిష్యత్తులో ఆ కర్ణుడు, ఎందుకంటే భీష్ముడు బతిగా ఉన్నాడు, యుద్ధం జరగలేదు కదా, భవిష్యత్తులో ఘోర యుద్ధం సాగుతుంది. ప్రస్తుతం పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఇంద్రుడు ఆ కర్ణుడి సహజ కవచాన్ని కుండలాన్ని పట్టుకుపోయాడు. దానికి బదులుగా ఇంద్రుడు శక్తిని ఇచ్చాడు. కాబట్టి ప్రస్తుతం నిర్వీర్యుడై ఉన్నాడు వాడు యుద్ధంలో ఖాయంగా అర్జునుడి చేతిలో చస్తాడు. వాడే సహస్ర కవచుడు, అసురుడు, క్రూరుడు. నాయన భీష్మ, మీరంతా దేవతలు, నువ్వు వసువి, అష్టవసూరుడు ఆఖడివాడివి, నీ పేరు ప్రభాసుడు లేక ద్యో. ద్రోణాచార్యుడు కూడా బృహస్పతి యొక్క అంశతో పుట్టాడు. అయినా చచ్చిపోయిన రాక్షసుడు మహాభారత యుద్ధంలో మిమ్మల్ని ఆవహిస్తారు, నువ్వు అసురుడు అయిపోతావా కాలం. ద్రోణుడిలో కూడా రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడి అంశ, చచ్చిన రాక్షసులు చేరతారు. అందుకే క్రూరుడైపోయి ధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. ఈ విధంగా కౌరవులు వైపున్న వాళ్ళందరిలో కూడా రాక్షసులు చేరిపోతారు. ఈ కర్ణుడు సామాన్యుడు కాదు, సహస్ర కవచుడు. నరకాసుడు చచ్చాడు. ఇప్పుడు వాడు కూడా మళ్ళీ కర్ణుడిని ఆవహిస్తాడు. అందుకే యుద్ధకాలంలో ఏకకాలంలో నరకాసుర శక్తి, కర్ణశక్తి, ఈ రెండు శక్తులు కలిసి ఎదుర్కొంటాయట. అందుకని కృష్ణుడు సారథ్యం చేయవలసి వచ్చింది అర్జునుడికి. ఎందుకని ఒక్క కర్ణుడైతే చంపేస్తాడు అర్జునుడు, కానీ చచ్చిన నరకాసురుడి ఆత్మ కర్ణుడిని ఆవహించింది. ఆవహించడం వల్ల నరకాసురుడిని చంపాలంటే కృష్ణుడు ఉండాలి, కర్ణుడిని చంపాలంటే అర్జునుడు ఉండాలి. ఇద్దరూ యుద్ధం చేయకూడదు ఏకకాలంలో. అందుకని సారథ్యం కృష్ణుడు చేస్తూ ఉంటే, యుద్ధం అర్జునుడు చేస్తూ ఉంటే, ఇటు నరకాసురుడి అంశని ఇటు కర్ణాంశని రెండింటినీ చేసి చెండాడతారట. ఈ కథ కేవలం పద్మపురాణంలోనే కాకుండా మహాభారతం అరణ్యపురంలో కూడా ఉంటుంది. ఇది దుర్యోధనుడు ఘోషయాత్రకి వెళ్ళి గంధర్వుల చేతిలో చావు దెబ్బలు తిన్నాక అర్జునుడు విడిపించాక సిగ్గుమాలి చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, ప్రాయోపవేశం చేస్తాడు. అప్పుడు వాడు ప్రాయోపవేశం చేస్తే రాక్షసులు, అయ్యో మన పార్టీ పాడైపోతుంది, ఇప్పటికే 99 సీట్లు వచ్చిన తర్వాత ఏదో గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, కానీ అవ్వట్లేదు, పైపెచ్చు ఈ దుర్యోధనుడు ప్రాయోపవేశం చేస్తున్నాడు. దుర్యోధనుడు ఎవరు ఇప్పుడు మీకు ఈ పాటికి అర్థమైపోయింది. ఇప్పుడు కలియుగంలో రాహుగ్రహం అనే పేరుతో ఢిల్లీలో ఉంటుంది. అప్పుడప్పుడు ఇంగ్లాండ్ ఎడుతోంది. వాడు ఎవరు అనుకుంటున్నారు, చచ్చిపోయిన దుర్యోధనుడు అని నేనలేదు, భవిష్య పురాణంలో వ్యాసుడు చెప్పాడు. అందుకని మన పార్టీని రక్షించుకోవాలి అనుకున్నారు. వెంటనే రాక్షసులు పాతాళ లోకంలో ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం నుంచి ఒక కృత్య బయటకు వచ్చింది. ఆ కృత్యని పిలిచి దుర్యోధనుడు తీసుకురమ్మంటే వాళ్ళు వెళ్ళి కౌగిలించుకుని తీసుకొచ్చారు. అప్పుడు ఆ దుర్యోధనుడిని తీసుకుని రాక్షసులు అన్నారు, నాయన నువ్వు చచ్చిపోతే ఎలారా అని వాడికి చెప్పారనమాట. మేమంతా రాక్షసులం, కలిపురుషుడి అంశతో నువ్వు పుట్టావు, నువ్వు ఉండాలి, నీకు భవిష్యత్తులో విజయం చేకూరుస్తాం, నరకాసురుడి ఆత్మని కర్ణుడిలో ప్రవేశపెడతాం,
భీష్ముడిలోను ద్రోణుడిలోను రాక్షసులు చచ్చిపోయిన కాలనేమి మొదలైన వాళ్ళు ఆవహిస్తారు. దాంతో వాళ్ళు క్రూరులైపోయి పాండవులు సావగొడతారు. నీకు సావు లేకుండా మేము చూసుకుంటాం. నిజానికి వాళ్ళకి కొంతే తెలుసు, పూర్తిగా తెలియదు. కానీ దుర్యోధనుడు రెచ్చగొట్టారన్నమాట. దుర్యోధనుడి పూర్వ చరిత్ర చెబుతారండి అక్కడ. నువ్వు పూర్వజన్మలో కలిపురుషుడి అంశతో శివుడి వల్ల మాకు దక్కావు. నీదగు పూర్వదేహము వినిర్మల వజ్ర శిలా సమేత సంపాదిత మత్త శస్త్ర పరిపాటన భేద్యము కాదు, నిత్య నిఖేదము పుష్పకోమలము ఖేచర భూచర కామిని మనోహ్లాదన మిట్లుగా అభవుడు అద్యునర్చ ఉమాసమేతుడై. మేము ఒకప్పుడు కృతయుగంలో శివుడి కోసం తపస్సు చేశాం. అప్పుడు శివుడు పార్వతితో పాటు ప్రత్యక్షమయ్యాక మాకు కలియుగంలోనూ ద్వాపరయుగంలోనూ అండగా ఉండేందుకు ఒక రాక్షసుణ్ణి సృష్టించి ఇమ్మన్నాం. అప్పుడు శివుడు పార్వతీ సమేతంగా నిన్ను సృష్టించాడు. నువ్వు ద్వాపరయుగం ప్రారంభంలో పుట్టావు మా కోసం. ఆ పుట్టినప్పుడు నీ శరీరం వజ్రంలో ఉండేది, అందంగానూ ఉండేది, క్రూరత్వంతో ఉంటుంది, ఆడవాళ్ళకి ఆనందము కలిగిస్తుంది. కానీ అదే సమయంలో భయంకరమైన క్రూర లక్షణాలు ఉంటాయి. ఆ శరీరాన్ని దుర్యోధనుడనే పేరుతో కలిపురుషుడు అంశతో మేము గాంధారీ గర్భంలో ప్రవేశపెట్టాం. ఇప్పుడు నువ్వు గాంధారీ పుత్రుడిగా పుట్టావు. ఇప్పుడు నువ్వు చచ్చినా మళ్ళీ కలియుగంలో ఓ హస్తం పార్టీలో ఉంటావు. అప్పుడు కూడా నిన్ను చంపడానికి అర్జునుడు నరేంద్రుడు అనే పేరుతో, తర్వాత యోగేంద్రుడు అనే పేరుతో అవతరిస్తాడు. నాయన నువ్వు మాత్రం ఇప్పుడు చావద్దు, యుద్ధంలో చావాలి తప్ప అని వాడిని ఓదారిస్తే అప్పుడు వాడు నమ్మి మళ్ళీ వచ్చాడండి. లేకపోతే వాడు ఏం తెలివి తక్కువడు కాదు. ఈ రహస్యం కర్ణుడికి కూడా చెప్పలేదు చూడండి. వాడు కర్ణుడు నాకు ఇష్టుడు అంటాడా, కానీ ఈ టాప్ సీక్రెట్ మాత్రం పొరపాటున కర్ణుడికి ఎప్పుడూ చెప్పలేదు. వాడు చెప్పకుండా తిరిగి వచ్చేసి ఇంటికి పోదామన్నాడు. ఎందుకు పోదామన్నాడో తెలియదు. ఇది మహాభారతంలో కథ, పైగా అరణ్య పర్వంలో కథ. ఇందాక నేను చదివిన పద్యం ఎర్రాప్రగడ పద్యం అండి. అద్భుతమైన పద్యం, అది అందమైన పద్యం. అది అప్పుడే అంటాడు శకుని, అమ్మయ్య నీ బుద్ధి మారింది, యుద్ధం చేయకుండా పాండవులతో సంధేన చేసుకో, లేదా యుద్ధంలో సావు అంటాడు. కృతముతలంచి చిత్తమున కిల్బిషమంతయును జగించి సన్మతుల పృథాతనూజుల అమానుష తేజుల పిల్వబెంచి తత్పితృధనమైన రాజ్యమున భీష్టముగా తగనిమ్ము నీకు నీ క్షితివలయంబునన్ పరమ కీర్తియు పుణ్యము కలుగు భూవర అంటాడు. కాబట్టి ఇంత చరిత్ర ఉందండి ఫ్లాష్ బ్యాక్ వాళ్ళకి. కర్ణుడేమో సహస్రకవచుడు, దుర్యోధనుడేమో రాక్షసుల చేత శివ అనుగ్రహంతో సృష్టింపబడిన కలిపురుషుడు. ఇంతమంది పాపాత్ములంతా అధర్మనాశనానికి పుట్టుకొచ్చారు. కానీ ఒక్క శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా అవతరించడం వల్ల ఆ జగద్గురు కటాక్షంతో ఆనాడు తెచ్చారు, ఇప్పుడు తవ్వబోతున్నారు. ఎప్పటికైనా మన ధర్మం నిలబడుతుంది, మన ధర్మం నిలబడుతుంది, సనాతన ధర్మం నిలబడుతుంది. జై గోవింద గోవింద. మిగతా కథంతా రేపు చెప్పుకుందాం. నేను చెబుతున్న వాటిలో ఉన్నటువంటి ఆ గ్రహం ఎవరో మీకు కొంచెం తెలుస్తుందన్నమాట. అందుకే సంతోషిస్తాను. నేనేం డైరెక్ట్గా చెప్పకపోయినా సరే. నిన్ను నిరనమ్మితిరా, నిన్ను నిరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నిరనమ్మితిరా మోహన కృష్ణ. దేవా ప్రేమావతారా, నిన్ను నిరనమ్మితిరా మోహన కృష్ణ. కాళియనాగుని గర్వమున నచి తాండవమాడిన యదుబాల, కాళియనాగుని గర్వమున నచి తాండవమాడిన యదుబాల. గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి తాండవమ గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల. ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోల, నిన్ను నిరనమ్మితిరా దేవా ప్రేమావతారా, నిన్ను నిరనమ్మితిరా మోహన కృష్ణ. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ. నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోల, నిన్ను నిరనమ్మితిరా
ఇదిగా నిను నిరనం ఇదిగా దేవా ప్రేమావతారా నిను నిరనం ఇదిగా మోహన కృష్ణ గోవింద. రేపు కూడా యథాప్రకారంగా ఉంటుంది. ముందేమో భాగవత పారాయణం అయిన తర్వాత ప్రవచనం, ప్రవచనానంతరం